అలాంటప్పుడు దేవుడి మీద ఎంత భక్తి ఉండాలి, దేవుడు అంటే ఎంత భయం ఉండాలి. వారంతా కూడా సముద్రంలో నడిచిపోయారు. అదేవిధంగా మోషేను బట్టి మేఘములో పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, మాకు ప్రజెంట్ బైబిల్ స్టడీలో నిపుణంగా నడుస్తుంది. దాంట్లో మొన్ననే డిస్కస్ చేశారు. వాళ్ళు వెళ్ళాల్సిన ప్రయాణం అంట 11 రోజులు, అప్రాక్సిమేట్లీ 3 to 11 days జర్నీ. అలాంటిది వాళ్ళు 40 సంవత్సరాలు వెళ్ళారంట. 40 సంవత్సరములు మరి ఐగుప్తు దేశం నుంచి కానానికి దేవుడు నడిపించినప్పుడు 20 లక్షల మంది, అప్రాక్సిమేట్గా 20 లక్షల మంది అంటే పాస్టర్ గారు చెప్తున్నారు అటు ఇటు విజయవాడ అంత జనాభా. అంత జనాభాకి ఫుడ్ పరిస్థితి ఏంటి, బట్టల పరిస్థితి ఏంటి, అసలుగా డైలీ నీడ్స్ పరిస్థితి ఏంటి, అన్ని నీడ్స్ దేవుడు చూస్తూ అన్ని తీరుస్తూ వాళ్ళందరినీ మంచి సేఫ్ ప్లేస్కి నడిపించాడు. ఎంతగా అంటే వాళ్ళకి ఊహించలే, వాళ్ళ లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా. అలాంటి లైఫ్లో మళ్ళీ చూడరు. అలాంటి అచీవ్మెంట్స్ వాళ్ళందరూ చూశారు. కానీ 5th వచనం చదవండి, 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేరే. అందుకే చెప్తున్నాడు, తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి అద్భుత కార్యాలను చూసిన ఇశ్రాయేలీలే పడిపోయారు. చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండలేదంట. ఇంకేం చేశారో చూడండి. గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డవాటిని ఆశించకుంటున్నట్లు. ఇంకా మనం ముందుకెళ్ళి చదివితే తినుటకు, త్రాగుటకు, ఆడుటకు ప్రాముఖ్యం ఇచ్చాడట. దేవుడు ఎర్ర సముద్రం నుంచి పంపించాడు కదా, ఏదైనా దేవుడు చూసుకుంటానులే అని దేవుడి మీద ఆధారపడలేదు వాళ్ళు. దేవుడి మీద హోప్, నిరీక్షణ లేదు. ఆ రోజు జరిగిపోయింది, మళ్ళీ రేపు ఇంకేదో చిన్న డిఫికల్టీ వస్తుంది, చిన్న కష్టం వస్తుంది, మళ్ళీ అంటేనే పడిపోతున్నారు. దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు అని దేవుని వదిలేస్తా ఉన్నారు, దేవుని నిందిస్తా ఉన్నారు. దేవుడు మళ్ళీ వాళ్ళ మొరలాగించి దేవుడు మళ్ళీ వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడు. ఇలా 11 years వాళ్ళ అవిధేయతను బట్టి 11 days జర్నీ 40 years అయిందంట. అయినా సరే వారిలో చాలా మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది. ఇంకా వచ్చిన గమనిస్తే తినడానికి ఈరోజు కూడా మనం చాలా మంది దేనికి ప్రయత్నిస్తున్నాం, తినడానికి, త్రాగడానికి, ఆడుకోవడానికి ప్రాముఖ్యత ఇస్తున్నారంట వాళ్ళు. అందుకే దేవుడు చెప్తా ఉన్నాడు, మీరు పక్షుల కంటే, ఆకాశంలో ఎగిరే పక్షుల కంటే శ్రేష్టమైన వారు కారా? మీకు ఏమి కావాలో నేను దాన్ని మీకు ఇవ్వలేనా? పక్షులకు ఆహారం ఇస్తున్నా కదా, మీకు ఏది అవసరమో నాకు తెలియదా? వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? మీరెందుకు ఈ లోకమైన దాని గురించి ఆలోచిస్తారు అని దేవుడు మరలా మీకు గుర్తు చేస్తానే ఉన్నా. వారు అలాగే చేశారు. ఇంకేం చేశారంట, విగ్రహారాధన చేశారంట. దేవుడి యొక్క ప్రత్యక్షతను చూశారు, అయినా సరే మళ్ళీ వెనకడికి వేశారు, పడిపోయారు. విగ్రహారాధన దేవునికి అసలు ఇష్టం లేని పని అది. విగ్రహారాధన అంటే దేవుని పక్కన పెట్టి వేరే దాన్ని తెచ్చి నువ్వే నా దేవుడివి అనడం. అలాంటివి చేస్తారంట. వాళ్ళకున్న బంగారాన్ని, వెండిని కడిగించి ఒక దూడను తయారు చేసుకుని నువ్వేమా దేవుడివి, నువ్వేమా దేవతవి అంటున్నారు. ఎంత మరి పడిపోయారో చూడండి వీళ్ళు. అంతేకాదు, వీళ్ళంతా కూడా ఏం చేస్తారంట, వ్యభిచారం చేస్తారంట. వారి వరుసలు లేకుండా వ్యభిచారం చేస్తూ ఉన్నారంట. ఇంకా దేవుణ్ణి శోధిస్తూ ఉన్నారు. 1 నుంచి మీరు 11 వర్షాలు మనం గమనిస్తే ఇవన్నీ ఉంటాయి. ఈరోజు కూడా మనం ఏం చేస్తున్నామంటే మన యొక్క తిండి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో. ఉదయం లేచిన దగ్గర నుంచి మన ప్రయాసంతా దేనికి? కోటి విద్యలో కూటి కొరకే. ఈరోజు ఎంతమంది దేవుని యొక్క పని గురించి, దేవుని యొక్క మరి రాజ్యం గురించి ఆలోచిస్తున్నారు? ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఆ రోజు అంత అద్భుత కార్యాలు చూసిన వాళ్ళే 10 తెగుళ్ళు దేవుడు రప్పించి, ఇగో అవన్నీ దేవుళ్ళు కాదు అని ఆల్రెడీ ప్రూవ్ చేశాడు దేవుడు. అవన్నీ దేవుడు కాదురా బాబు, కప్పల దేవుళ్ళే, పేలు దేవుళ్ళే, పురుగుల దేవుళ్ళే, ఈగలు, చీమలు అన్ని దేవుళ్ళే మీకు. అవన్నీ దేవుళ్ళు కాదు, నేనే దేవుణ్ణి, నేను తప్ప వేరే దేవుడు లేడు, నేను ఉన్నవాడును అన్నవాడునని అంత కరాఖండిగా చెప్పి అనేక అద్భుత కార్యాలు చేసిన వీళ్ళు మరలా విగ్రహాన్ని చేసుకొని నువ్వే మా దేవుడు అంటున్నారు.
దేవుని పక్కన పెట్టి మరి దేవుని కాకుండా వేరే దాన్ని ఆరాధిస్తే దేవుడికి ఎంత కోపం రావాలి? దేవుడు ఇష్టమైన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి మనల్ని సంపాదించుకున్నాడు. ఎంత కోపం వస్తుంది దేవునికి. అందుకే చెప్తున్నాడు, మీరు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఆత్మీయ జీవితంలో పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మనము చాలా సార్లు పెడద్రోవన వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లోకం అలా ఉంది, వ్యభిచారిస్తున్నారంట వాళ్ళున్న పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేస్తున్నారు? విగ్రహారాధన, వ్యభిచారము, అన్నిటికీ మించి దేవుని శోధిస్తా ఉన్నారు. మీరు అక్కడ నిర్గమకాండము 13, 14 వచనాలు గమనిస్తే ఉంటది. ఏమనంటే, తీసుకొచ్చి అరణ్యంలో మమ్మల్ని చంపేస్తావా? అక్కడున్న ఏదో ఒకటి తిని ఆ యొక్క ఐగుప్తు రాజు బానిసత్వం కింద బతికే వాళ్ళం కదా, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చావా మోషే అని అటు మోషేని ఇటు దేవుణ్ణి శోధిస్తా ఉన్నారు. టెంప్టేషన్, దేనికోసం టెంప్టేషన్? ఫుడ్ కోసం టెంప్టేషన్. దేనికోసం టెంప్టేషన్? ఇక చూసారా, వ్యభిచారం, విగ్రహారాధన, ఇవన్నీ లోకానుసారమైనవి. 1 యోహాను మనం 1వ అధ్యాయము మరి 16వ వచనంలో గమనిస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్నవాటినైనను ప్రేమించొద్దు అని దేవుడు చెప్తా ఉన్నాడు. 1 యోహాను 1వ అధ్యాయము 16వ వచనం, ఈ లోకమునైనను లోకంలో ఉన్నవాటినైనను ప్రేమింపబడి, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవకుడము, ఇవి ప్రభు వలన వచ్చినవి. 2:16 అంతయు అనగా శరీరాశ, నేత్రాశ, జీవకుడము. చూడండి, ఇవన్నీ తండ్రి వల్ల వచ్చినవి కావు. శరీరానికి ఏం కావాలి? బట్టలు కావాలి, ఏవి ధరించుకుందామో, ఇంకేం కావాలి? ఫుడ్, ఏం తినాలో. 4 రోజులు సరిపడా ఫుడ్ ఉంటుంది, అయినా సరే ఇంకా మనకి ఇంకేం కావాలి అని ఆలోచిస్తున్నాం. శరీరాశ, నేత్రాశ, జీవకుడము అంటే ఇక నాకు దేవుడు అవసరం లేదు, ఇంకెవడు అవసరం లేదు, అది ఉంది, ఇది ఉంది, జాబ్ ఉంది, ఇంకా నాకు మంచి అందం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆరోగ్యం ఉంది. ఇదే జీవకుడము. ఎవరిచ్చారు నీకు ఇవన్నీ? ఒకసారి పరిశీలించుకోవాలి. ఇంకొక ఉదాహరణ చెప్తున్నాడు. అందుకే మీరు పడిపోకుండా ఉండండి. అంత గొప్ప కార్యాలు చూసిన పడిపోయారు. ఆఫ్టర్ నువ్వెంత నేనెంత. బీ స్ట్రాంగ్ ఇన్ గాడ్ అని చెప్తున్నాడు. దేవుని యొక్క ఆత్మీయ కార్యాలలో మీరు జాగ్రత్తగా ఉండండి, పడిపోవద్దు. ఇంకేం చేస్తున్నాడు? సనిగారంట. చదవండి, చదవచ్చును. శోధించి సనగకుడి వారిలో. చూసారా, చాలా మంది సనికి చనిపోయారు. దేవుని శోధిస్తున్నారు, దేవుని మీద సరుగుతున్నారు. ఇంత గొప్ప కార్యాలు చేసినా, ఇన్ని జీవితాల్లో మనకి ఇంత ఆరోగ్యం ఇచ్చినా, ఇంత మంచి ఉద్యోగం ఇచ్చినా, ఇంత అందం ఇచ్చినా, ఇంకా దేవుడు నాకు ఏం చేశాడు, ఇంకా దేవుడు నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని దేవుడి మీద సనిగే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. ఆ రోజు సనిగి సర్పము కాటు వల్ల చాలా మంది చనిపోయారు. బీ కేర్ఫుల్ అని చెప్తున్నారు. అందుకే నిలబడ్డ వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆ రోజు ఇశ్రాయేలీలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అయితే, ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచనం. ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒక ఆయన చనిపోయాడు, ఆయన పేరు లాజరు. యోహాను సువార్త 11వ అధ్యాయం 16వ వచనంలో లాజరు చనిపోయినప్పుడు, లాజరు అంటే యేసుప్రభువుకి చాలా ఇష్టమైన వ్యక్తి. అలాంటి లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభు వారు వాళ్ళ శిష్యుల్ని తీసుకొని అక్కడికి వెళ్దామని అడిగారు. అయ్యా, మరి మనకి ఇష్టమైన లాజరు చనిపోయాడు, మరి బేతనీలో ఉన్న లాజరు ఇంటికి వెళ్దాము, యూదా దేశానికి వెళ్దాము అని అంటే, అక్కడున్న శిష్యులందరూ ఏమన్నారు తెలుసా? ఉన్న 12 మంది శిష్యులు ఒక 11 మంది ఏమన్నారంటే, ఇగో ఇప్పటికే యూదులు నిన్ను చంపాలని చూస్తున్నారు కదా, అయినా సరే నువ్వు ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్తా అని చెప్తానండి అని ఆయన్ని ఆటంకపరిచారు. 11వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. అందుకు దిదుమా అనబడిన తోమా, ఇలాంటి సందర్భంలో ఆ యొక్క 12 మంది శిష్యుల్లో 11 మంది శిష్యులు, ఇగో అక్కడికి వెళ్తే నేను చంపాలని చూస్తా ఉంటే అక్కడికి వెళ్ళాలని చూస్తున్నావేంటి అన్నప్పుడు, అందుకు దిదుమా అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్దామని తన తోడి శిష్యులతో చెప్పెను. ఎలా ఉన్నాడంటే తోమా, భక్తి ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇన్ని రోజులు దేవుడితో ఉన్నాం, దేవుడితో నడిచాము, అన్ని విషయాల్లో మనం పర్ఫెక్ట్ గా ఉన్నాం, ఆయనకు సహాయంగా ఉన్నాం.
ఈ రోజు ఆయనకి వెళ్తే కష్టం వస్తే మనం ఉండవా? ఒకవేళ ఎవరిని చంపడానికి వస్తే ఆయనతో పాటు చనిపోవడానికి కూడా మేము సిద్ధమే, వెళ్దాం పదండి అన్నాడు. ఎవరు? తోమా. సరే వెళ్ళాడు. అలాంటి ఇన్సిడెంట్ ఏం జరగలేదు, వెళ్ళారు. ఆ రోజు లాజరు గారు లేచారు, వచ్చారు, చనిపోయి అయిపోయింది, అంతా కూల్, మంచిగా జరిగిపోయింది. మరొక ఇన్సిడెంట్ జరిగింది చూస్తే అదే యోహాను పత్రిక, యోహాను సువార్త 20:24 యోహాను సువార్త 20:24 యేసు వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే యేసు ప్రభువారు చనిపోయి తిరిగి లేచారు. వాళ్ళ శిష్యులకి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైన ఆ సందర్భంలో తోమా గారు వాళ్ళతో పాటు లేరు. అయితే ఆయన ప్రత్యక్షమై వాళ్ళతో మాట్లాడి, ఇగో పలానా దగ్గర నేను మరి ఆరోహణం అవుతాను, మీరందరూ అక్కడికి రండి అని చెప్పేసి యేసు వెళ్ళిపోయారు. అలాంటి సందర్భంలో ఇలా యేసు వచ్చి వెళ్ళిపోయారు, మాకు కనిపించారు, మాతో మాట్లాడారని మిగతా శిష్యులు చెప్తుంటే తోమా ఏమన్నా చూడండి, అందుకు దిదుమా అనబడిన తోమా వారితో లేకపోయినా గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేను ఆయన చేతులలో మేకుల గుర్తును చూచి నా వేలు ఆ మేకుల గుర్తులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. చూడండి ఎంత పడిపోయాడో. ఆ రోజు ఏమన్నాడు? లాజరు చూడడానికి వెళ్ళినప్పుడు ఐఎమ్ రెడీ టు డై విత్ క్రైస్ట్ అన్నాడు. యేసుతో నేను చనిపోవడానికి కూడా సిద్ధమే అన్నాడు. అలాంటి యేసు ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏడి నా తోమా, నా ప్రియమైన శిష్యుడు ఏడి అని చూడడానికి వచ్చినప్పుడు లేడు. తర్వాత శిష్యులు చెప్తే ఏమన్నాడు? ఆయన గాయాలను వేలు పెట్టి చూస్తే కదా నేను నమ్మను. ఇలా పడిపోయే అవకాశం చాలా ఉంది. తోమా యేసు ప్రభుతో నడిచిన వ్యక్తి, యేసు ప్రభుతో అన్ని విషయాల్లో నడిచిన వ్యక్తి. ఆయన తిన్న దగ్గర తిన్నాడు, ఆయన పెట్టిన ఫుడ్ తిన్నాడు, ఆయనతో మరి అనేక అద్భుత కార్యాలు చూశాడు. అలాంటి వ్యక్తి ఈరోజు ఏమన్నాడు? ఆయన గాయాలను వేలు పెట్టి చూస్తేనే నమ్ముతాను. యేసు ప్రభు ఎన్నిసార్లు చెప్పుకుంటాడు? నేను చనిపోయి లేస్తాను తోమా, ఎన్నిసార్లు చెప్పుకుంటాడు? అయినా సరే పడిపోయాడు. అందుకే తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉన్నాడు. విశ్వాస జీవితంలో, ఆత్మీయ పోరాటంలో నిలబడ్డప్పుడే దేవుడు మనల్ని అన్ని విధాలా ఆశీర్వదిస్తాడు. అందుకే మీరు ఫైనల్గా ఎలా ఉండాలి, మీరు ఏం చేయాలి? కొరింథీ సంఘమా, మీ పరిస్థితి ఇది. ఎందుకు మీకు దృష్టాంతాలు, ఉదాహరణలుగా మీకు ఎందుకు చెప్తున్నారంటే అంత గొప్ప కార్యాలు చేసిన వాళ్ళే పడిపోయారు. సాక్షాత్ యేసు ప్రభుతో నడిచిన తోమనే పడిపోయాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే 1 కొరింథీ 16:13 ఆ యొక్క కొరింథీ సంఘం ఏం చేయాలో పౌలు గారు చెప్తున్నాడు. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయ్యుండుడి చెప్తున్నాడు. ఇక ఫైనల్ గా ఆ రోజు వాళ్ళు మెలకువగా లేరు. ఎర్ర సముద్రాన్ని దాటినప్పుడు ఆహా ఓహో అన్నారు. మిరియాం ఏం చేసింది? పాట కూడా పాడింది. యెహోవాను గానము చేసేదము ఏకముగా, మనకు రక్షకుడాయనే ఆయన మహిమ చాటెదము. నిర్మాకాండం 15 అంతా పాటే. 14 అధ్యాయంలో సముద్రాన్ని దాటారు. 15 అధ్యాయం ఆహా దేవుడు చేసిన గొప్ప కార్యాలను బట్టి సంతోషించి గెంతులు వేస్తూ పాటలు పాడారు మోషే గారు, మిరియాం గారు. కానీ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఏమయ్యారు? పడిపోయారు. వ్యభిచారం ఒకవైపు, ఆ యొక్క ఫుడ్ గురించి ఒకవైపు, ఆ యొక్క విగ్రహారాధన ఒకవైపు, దేవుని శోధించడం ఒకవైపు, దేవుని మీద సనగటం ఇంకొక వైపు. అలాగే తోమా, అంత భక్తిపడైన తోమా కూడా ఆయన గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే నమ్మను అన్నాడు. ఈరోజు మన భక్తి జీవితం ఎలా ఉంది? దేవుడు అంటున్నాడు, మరి యవనస్తులు, మరి యవన ప్రాయంలో మరి దేవుని యొక్క కాడి మోయటం చాలా ముఖ్యం, చాలా ఉత్తమం. తన యొక్క జీవితాన్ని షైన్ చేసుకోవాలంటే, తన యొక్క జీవితాన్ని మరి యూస్ఫుల్గా అన్ని విధాలా స్ట్రాంగ్ చేసుకోవాలంటే ఏం చేసుకోవాలి, ఏం చేయాలి అని 119వ దావీదు కీర్తన 10వ అధ్యాయంలో అంటున్నాడు. నీ యొక్క వాక్యాన్ని నా హృదయంలో ఉంచుకుంటే నేను పాపం చేయను,
సాక్షాత్తు మహారాజు అయినటువంటి దావీదు భక్తుడే చెప్తున్నాడు. కీర్తన 119 10వ వచనం నుంచి 11 12 వచనాలు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న సంఘానికి, కొరింథీ సంఘానికి చెప్తున్నాడు, మెలకువగా ఉండండి. సాతాను అయితే ఎవరిని మృంగుతున్నా అని గర్జించే సింహం వలె చూస్తా ఉన్నారు. ఈ రోజు బాగానే ఉంటారు విశ్వాస జీవితంలో, లేకపోతే సండే రోజు బాగుంటారు, మండే రోజు వచ్చేసరికి దేవుడు, భక్తి, ఇలాంటి విషయాలు ఏవి ఎక్కడ కనిపించవు. అందుకే మెలకువగా ఉండండి. బి అలర్ట్. ఎప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలీదు. అలాగే చెప్తున్నాడు, విశ్వాసమందు నిలకడగా ఉండండి. వాట్ ఎవర్ యు ఆర్ బిలీవింగ్, ఏదైతే నువ్వు నమ్ముతున్నావో దాన్ని పట్టుకొని ముందుకెళ్ళాలి. విశ్వాసం అంటే ఏంటంట? విశ్వాసం అన్నది నిరీక్షింపబడేవాటి యొక్క నిజ స్వరూపం. ఏదైతే నీ ముందుందో పరలోక రాజ్యం, ఏదైతే నీ ముందుందో నిత్య శాస్త్ర రాజ్యం, ఆయన యొక్క రెండవ రాకడ, వాటన్నిటిని నీవు ముందు పెట్టుకొని విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూడాలి. అది నమ్మకం, అది విశ్వాసం. హౌ మెనీ ఆర్ సీయింగ్ టువర్డ్స్ గాడ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్? అన్ని విషయాల్లో దేవుని వైపు ఎంతమంది చూస్తూ ఉన్నారు? ఎంతమంది పర్ఫెక్ట్ గా దేవుని మీద ఆధారపడతా ఉన్నారు? అదే చెప్తున్నాడు, విశ్వాసము నిలకడగా ఉండండి, పౌరుషం గలవారే ఉండండి. పౌరుషం ఉండాలి. ఎవరైనా ఏమనంటే మనకి ఎంత పౌరుషం వస్తుంది, ఎంత కోపం వస్తుంది. దేవుని విషయాల్లో కూడా అదే పౌరుషం ఉండాలి, అదే భక్తి ఉండాలి అని చెప్తున్నాడు. బలవంతులై ఉండండి, లేకపోతే మీరు పడిపోతారు. ఎందుకు? మీ యొక్క అపవాది మిమ్మల్ని పడేస్తాడు. అందుకే మీరు బలంగా ఉండాలి. మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎప్పుడు బలంగా ఉండగలరంటే, మీరు నా వాక్యాన్ని మీ హృదయంలో ఉంచుకుంటే మీకు బలంగా ఉంటుంది. అప్పుడే దేవుని వాక్యం వస్తున్నాను. నెహెమ్యా గ్రంథంలో చెప్తా ఉంటాడు, దేవుని వాక్యం వల్ల మనకు బలం వచ్చింది, మీరు బలం పొందేదారు అని చెప్తున్నాను. బలంగా ఉండండి. అదేవిధంగా ప్రతి కార్యాన్ని ప్రేమతో చేయండి. 1 కొరింథీ 15 వచనంలో 15, 16, 23లో చెప్తున్నాడు. 16, 13లో బలవంతులై ఉండండి, మెలకువగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, ప్రతి కార్యాన్ని మీరు ప్రేమతో చేయండి. అప్పుడు మీరు నిలబడతారు. అప్పుడు మీరు ఇశ్రాయేలీయులుగా పడిపోయే అవకాశం ఉండదు. అప్పుడు మీరు తోమాలాగా వెనకడికి వేసే అవకాశం ఉండదు. అలా కాకుండా మీరు ఇంకా యేసు ప్రభు వారిని ఇంకా మీరు వేలు పెట్టి చూస్తే నేను నమ్ముతాను, ఇంకా ఆయన నేను గాయాల్లో మరి కట్ చేసి చూస్తే నేను నమ్ముతాను అనే పరిస్థితిలో ఉంటే అది విశ్వాసంగా. అందుకే దేవుడు చెప్తా ఉన్నాను, మీ యొక్క విశ్వాసంలో మీరు ఇంకా పరిపక్వత ఉండాలి, ఇంకా లోతుగా వెళ్ళాలి. ఇవన్నీ మనకి దేవుడు ఎందుకు రాసి పెట్టాడు అని అంటే, ఇక్కడ ఉన్న మనము ప్రజెంట్ జనరేషన్ స్ట్రాంగ్గా ఉండాలి అని. ఆ రోజు వాళ్ళు పడిపోయారు. ఏది? అబ్రహాము, ఇస్సాకు దేవుని అని దేవుడు చెప్పుకున్నాడు. అబ్రహాము దేవుని, ఇస్సాకు దేవుని, యాకోబు దేవుని చెప్పుకున్నాడు. నెక్స్ట్ ఎందుకు దేవుడు నేను ఫలానా దేవుని, ఫలానా దేవుని చెప్పుకోలేదు? ఎందుకంటే పడిపోయారు. చాలా మంది పడిపోయారు. నువ్వు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి నిలబడ్డ వాళ్ళు దేవుని కోసం స్ట్రాంగ్గా నిలబడాలి, దేవుని కోసం నమ్మకంగా నిలబడాలి. అన్నిటికీ మించి ఆయన యొక్క వాక్యాన్ని మన హృదయాల్లో ఉంచుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. అప్పుడే మనం నిత్య శాస్త్ర రాజ్యానికి వారసులుగా ఉంటాం. ఈ యొక్క ఇహలోకంలో కూడా దేవుడు మనల్ని ఎంతగానో బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ యొక్క చిన్న వాక్యం ద్వారా మనం అందరము పురుకొల్పబడి ఈ యొక్క పౌరుషం గలవారై, బలవంతులమై, విశ్వాసమందు నిలకడగా ఉండి మెలకువగా మన యొక్క విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. దేవుడి యొక్క మన చిన్న వాక్యాన్ని మన జీవితంలో ఫలింపచేయను గాక.